చాలా కాలం తర్వాత గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ భవన్‌కొచ్చారు. కొంతకాలం వరుసగా ఓటములు ఎదుర్కొంటూ అంతర్గతంగా కూడా ఇబ్బంది పడుతున్న పార్టీకి జవసత్వాలు కల్పించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా శనివారం నందినగర్‌కొచ్చారు. ఆ తర్వాత ఆదివారం భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఎంపీలు, ఇతర నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఏ అంశాలపై సమావేశం నిర్వహిస్తారో గులాబీ పార్టీ ముందుగానే మీడియాకు లీకులిచ్చింది. దానికి తగ్గట్టుగానే పార్టీ అనుకూల మీడియా డబ్బాలు కొట్టింది. సమావేశంలో కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ మాటలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ రాష్ట్రం పాలిట శాపమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వివక్షకు గురైందని ఆరోపించారు. పాలమూరు జిల్లాకు రావాల్సిన నీళ్లు ఇప్పటికీ రాలేదని, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు 174 టీఎంసీల నీళ్లు రావాలని, కానీ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్పీ యాక్ట్ ప్రకారం కూడా అదే అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గులాబీ పార్టీ మొదటి నుంచి కూడా సెంటిమెంట్ రాజకీయాలు మాత్రమే నమ్ముకుంది. 2014-18 ఎన్నికల్లో సెంటిమెంట్ రగిలించి అధికారాన్ని దక్కించుకుంది. 2023లో ఈ పాచిక పారలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా కేసీఆర్ వచ్చి ప్రచారం చేసిన ఉపయోగం లేదు. ఆ పార్టీ చరిత్రలో తొలిసారి 0 ఎంపీ సీట్లు దక్కించుకుంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ దారుణమైన ఫలితాలు చూసింది. ఇక మరికొద్ది రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో గులాబీ దళపతి రంగంలోకి వచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. గర్వంగా ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. మేం అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ప్రదర్శించలేదు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే గులాబీ పార్టీ సత్తా తెలిసేది. నన్ను తిట్టడం, చావాలని శాపాలు పెట్టడమే ప్రభుత్వ విధానమని కేసీఆర్ అన్నారు. చాలా రోజుల తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ చాలా విషయాలు మాట్లాడతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన సెంటిమెంట్ రాజకీయాలు మళ్లీ నమ్ముకున్నారు. అయితే ఇప్పటికే 2 రాష్ట్రాల్లో వాతావరణం ఒకప్పటి మాదిరిగా లేదు. అక్కడి వాళ్ళు ఇక్కడ, ఇక్కడి వాళ్ళు అక్కడ రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ప్రజలు కూడా స్నేహభావంతోనే ఉన్నారు. 2023 ఎన్నికలు జరిగే ఒకరోజు ముందుగా నాగార్జున డ్యాం మీద ఏపీ పోలీసులు ఎంతటి హంగామా చేశారో అందరికీ తెలుసు. అప్పుడే తెలంగాణ ప్రజలు తమ మనోగతాన్ని ఓటు రూపంలో వెల్లడించారు. అలాంటప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఏపీ ఏర్పాటు, తెలంగాణ శాతం అనే మాటలను ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది వేచి చూడాల్సిందే.